హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి శ్రావణ మాసంలో శివాభిషేకం కానీ శివారాధన కానీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది వీడియోలో చూద్దామండి. ఆర్థిక సమస్యలు ఇంట్లో ఏవైనా ఉన్నా సరే, అలాగే మీరు ఏదైనా సంకల్పం చెప్పుకొని మనం పూజ చేసామే ఆ పని అవ్వలేదే అని చెప్పి ఏదైనా అనుకున్నా సరే సంకల్పం చెప్పుకొని ఆ పని అవ్వకపోయినా, లేదు అంటే ఇంట్లోని డబ్బులు చేరాల్సిన డబ్బులు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతుంటాయి. అలాగే ఇంట్లో శాంతి ఎంత ఉన్నా సరే, ఏంటి ఇలా ఉంది ఇంట్లో అని మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయని చెప్పి మనశ్శాంతి లేకుండా ఉండకపోయినా ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గుముఖం పడతాయండి. అలాగే ఐశ్వర్యం పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి. మనకి శ్రావణ మాసంలో ఎప్పుడు కూడా మనం శ్రావణ శుక్రవారాలంతా కూడా లక్ష్మీదేవిని పూజ చేస్తాం. అలాగే శ్రావణ మంగళగౌరి పూజ చేస్తాము. కానీ నెలంతా కూడా శివారాధన చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి శివారాధన. అలాగే నేనైతే ఖర్జూరంతో అభిషేకం చేశానండి ఈరోజు స్వామివారికి. ఈరోజు పౌర్ణమి గడియలు తగిలాయి. అలాగే పౌర్ణమి తర్వాత మనం పౌర్ణమి రోజుల్లోనే చేయాలని ఏం లేదండి, ఇది నిత్యం చేయొచ్చు స్వామివారికి. ఏదో ఒకటి అభిషేకం, చందనంతో అభిషేకం చేయొచ్చు, లేదంటే ఫ్రూట్స్తో అభిషేకం చేయొచ్చు, కొబ్బరి బొండం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, లేదంటే పసుపు గంధంతో అభిషేకం చేయొచ్చు. ఇలా మనకి అంటే ఖర్జూరంతో చేసినవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా కలుగుతాయండి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే నైవేద్యం కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఖర్జూరం పెట్టిన తర్వాత స్వామివారికి ఖర్జూరం అలా చిన్న చిన్న పీసెస్ లాగైనా చేయొచ్చు, లేదంటే ఇలా పాలంగా పెట్టి పూజ అయితే చేసుకోవచ్చండి, అభిషేకం చేయొచ్చు. ఇలా శ్రావణ మాసం నెలంతా కూడా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అలాగే శాంతి, ఇంట్లోనే ఏమైనా కలహాలు, ఇంట్లో తగాదాలు ఏమున్నా సరే అన్నీ కూడా సర్దుముఖం అవుతాయండి, అన్నీ కూడా సర్దుమణుగుతాయి. అలాగే ఇంట్లోని ఎవరైనా సరే ఆరోగ్యంతో అంటే ఆరోగ్యం లేకపోయినా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా అనారోగ్య ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేయండి స్వామివారికి. అంటే సోమవారం అనే కాదు, ప్రతిరోజు చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్జూరం అనే కాదు, మీ దగ్గర ఏది ఉంటే అది చేయండి. ఖర్జూరంతో చేసిన రెమెడీ అయితే ఖచ్చితంగా మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.